హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే చాలామంది అడుగుతా అన్నారు. అంటే మాకు షాప్‌లో దొరికే తేనె అది బాగుందా? లేదా? మేమెలా కనుక్కోవాలి? ఏమనేసైతే అడిగినారు. ఇదైతే నేను తేనె నా కోసం తెచ్చుకున్నాను. అంటే హాఫ్ కేజీ తెచ్చుకున్నాను. తేనె గురించయితే నాకు చాలా బాగా తెలుసండి. ఎందుకంటే తేనె వ్యాపారం చేసినాను ముందైతే. వ్యాపారం చేసినప్పుడైతే అది ఎట్లా ఉంటది? ఏమనేసి బాగా తెలుసు నాకి. అందుకనేసి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. మామూలుగా అయితే నేను తేనె తినేదే మానేసినాను. అంటే తేనె వాడకం తగ్గిచ్చేసినాననమాట పూర్తిగా. ఎందుకు ఏమి అంటే ఆ తేనె తీయడము, ఇంకా స్మెల్లు అలానే ఉండడం ద్వారా నేనైతే తేనె తినేది మానేసినాను. ఇంకా ఇప్పుడైతే తేనె తినాలి అనేసైతే నేను తింటున్నాను. కానీ అప్పుడప్పుడు తింటాను. ఇలా వాటర్‌లో నీళ్లు అంటే గ్లాస్‌లో నీళ్లు తీసుకొని తేనె కొంచెం దాంట్లో వేసినామంటే మొత్తం అడుక్కెళ్ళిపోతదండి తేనె. చూడండి ఇలా కలిపినా గాని అది మిక్స్ అవ్వదనమాట. మనం స్పూన్‌తో గాని దేంట్లో అయినా కలిపితే తప్ప అది మిక్స్ అవ్వదు. ఇలానే ఉంటది. చూడండి ఎంత న్యాచురల్‌గా ఉందో ఈ తేనె. అంటే మేమే మా చేతులతో మేమే స్వయంగా అయితే దీన్ని క్లీనింగ్ అవన్నీ గూడా మేమే చేసినాం కాబట్టి ఇది నాకు బాగా తెలుసు. చూడండి ఎంత బాగా ఉందో. ఇంకా అదే విధంగా ముందు గూడా నేను తెచ్చుకున్నాను. ఇలాగే కకృతి పడి నేను తేనె తింటాను అనేసి మా ఆయనతో గొడవ పడి, మా ఆయన్నే పంపించి నేనైతే తేనె తెప్పించుకున్నాను. సరే అనేసి ఆ తేనె ఏమైందంటే నల్లగా అయిపోయింది. ఆ నల్లగా అయిపోయింది తేనె ఇంకా పడేసేదా? లేకపోతే వద్దా? అనేసి చూస్తున్నాను. అదేమో స్మెల్ గూడా మారిపోయింది. చాలా అంటే చాలా స్మెల్లు మారిపోయిందనమాట. తేనెకి దానికి చాలా తేడాగా ఇంకా ఇది తేనెనా అన్నట్టయితే తయారైపోయిందనమాట ఇది. దీనికి హోల్స్ అయితే పెట్టుకోవాలండి. తేనె బద్దరించేటప్పుడైతే మీరు హోల్స్ పెట్టుకోవాలి. మామూలుగా గాజు గ్లాస్‌లోనే సేకరించి పెట్టుకోవాలనమాట తేనె. ఈ ప్లాస్టిక్ దాంట్లో పెడితే ఇలానే అయిపోతది. ఇది గాని ఏస్తే అస్సలు తాగలేము. అసలు దాన్ని స్మెల్ చూసి ఎవరు కూడా తాగలేరు. నీళ్ళు గూడా కలర్ చూడండి. అలానే ఉంది. ఇది ఒరిజినల్ తేనె కాబట్టి ఇలా ఏసినా గాని ఆ నీళ్ళు ఏం గాని మిక్స్ అవ్వలేదు. ముందెలా ఉందో అలానే ఉంది. కిందకైతే ఎళ్ళిపోయింది. స్మెల్ అయితే అస్సలు బాలేదు. అయ్యో! ఎందుకబ్బా! స్మెల్ చూసినామా అన్నట్టుంది. బాటిల్‌లో గూడా అలానే ఉంది. అస్సలు ఏమాత్రం స్మెల్ అయితే భరించలేని స్మెల్ అనమాట. నాకు తెలిసి 1 ఇయర్ తేనె అయితే కాదది. 2 ఇయర్ అయిపోయినట్టుంది. అంటే 2 సంవత్సరాల ముందు తీసుకున్న తేనేమో అది. ఇంకా నేను తీసుకుంటాను, తింటాను. ఒక 2, 3 రోజులు మళ్ళీ అలానే పెట్టేస్తాను. వేస్ట్ అయిపోతది. ఇదైతే భలే అద్భుతంగా వస్తాంది. ఇది అంటే ఫ్రెష్‌గా తీసుకున్నాను ఈ మధ్యనే. తీసి కూడా 4, 5 రోజులైతా ఉంది. చాలామంది అడిగినారు అక్క తేనె ఎలా చెక్ చేయాలనేసి. అదైతే వాటర్‌లో ఏసి ఇలా చెక్ చేసుకోవచ్చు. అలానే ఆ తేనె పిండేసిన తర్వాత ఆ పుప్పి పాడేస్తారు కదండీ! అదైతే మైనం తయారవుతది. మైనం అంటే మనము కొవ్వొత్తులు అంటాం మేమైతే మా సైడు. దాన్ని అంటించుకుంటాం కదా! కరెంటు లేనప్పుడు అదైతే తయారైతాయి. ఇంకా వేటికి పనికొస్తాయి బొంగరాలు కోసే వాళ్ళకైతే మైనము అచ్చు పెడతారనమాట. దానికి గూడా పనికొస్తది. ఇంకా చాలా వాటికే పనికొస్తాయేమో నాకైతే తెలిసిందంతే. ఇంకా తేనంతా పిండేసి పడేసేదెందుకులే మనమే వీలైనంత వరకు మైనం తయారు చేసుకుందాము. ఏదో ఒక ప్రయోగం చేద్దాం అన్నట్టు మా ఆయనతో చెప్పినాను. నేనైతే ఇలా తెచ్చినాను. దీన్ని రెడీ చేసేయంటే మా ఆయన అంటా అన్నాడు, "దీంట్లో తేనె అలానే ఉంది. సరిగ్గా పిండలేదు" అనేసన్నారు. సరేలే ఏసేయి ఉడకపెట్టేసేయి ఏమవుతదో చూద్దాం అనేసైతే ఇలా చిన్న పెనం ఉన్నింది చేనులో. దాంట్లో అయితే ఇలా ఉడకపెట్టేస్తా అన్నాము. వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ పోసుకున్నాం చూడండి. ఆ కవర్‌లో ఉండేది తేనె పుప్పనమాట. తేనె పిండేసి రాడంటారు. దాన్ని తెచ్చి ఇంకా ఇట్లా ఎక్కువ మంట పెట్టేసినాడు. ఇంకొంచెం తగ్గించుకోవాలి మంట. నీట్‌గా చిన్న మంటలో ఇంకా దాన్నైతే ఒక్కొక్కటిగా తీసి అలా వేసేస్తా అన్నాడు. ఒక్కసారిగా ఏసేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఇంకా. పొయ్యి మీద పెట్టేస్తే బెల్లం పాకలాగా వస్తది. కుత అని ఉడుకుతదనమాట. కానీ చిన్న పెనమైపోయింది. ఇంకొంచెం పెద్ద సైజులో ఉండింటే బాగుండింది. అంతా పొయ్యిలోకే సగం ఎళ్ళిపోయింది. ఇంకా మైనం తయారు చేసే లోపైతే ఇంకా మా ఆయన అంటా ఉన్నాడు, "ఆ పక్క ఆవులుంది కదా! పట్టుకొనొచ్చి ఇక్కడ వదులుదాంలే" అంటే సరే అనేసి దాన్ని ఫస్ట్ నాకు చేసిచ్చేయి తర్వాత చూద్దామంట అన్నాను. నేనైతే ఎప్పుడు చేసింది లేదు. మా ఆయనే చేస్తారు. అంటే బొంగరాలు చెక్కేటప్పుడైతే మా ఆయన చేస్తాడు. "దీన్ని నమిలి మింగు బావుంటదంట" అన్నారు. నేనెందుకు తింటాను నాకొద్దు అంటే ఇంకా దాన్ని తీసి అలా ఏస్తా అన్నప్పుడు తేనెయితే చేతికి అతుక్కుంటాంది అట్లే. ఎక్కువ తేనెయితే ఉండిపోయిందనమాట. బాగా పిండిండాల్సింది. చాలా ఉన్నందువల్ల ఇది 2 ఈ మైనమేమో పైకి తేలింది. తేనెయితే కిందనే ఉండింది. కాచిన తేనె కూడా చాలా టేస్టీగానే ఉంది. నేనైతే టేస్ట్ చూడలేదు. మా వాళ్ళైతే చూసినారు. ఇంకా మంట ఇప్పుడే ఎక్కువంటే మా ఆయన ఇంకొంచెం మంట పెడతా అన్నాడు. ఇంకొంచెం తక్కువ మంట పెట్టాలి. ఇంకా తొందరగా అయిపోని అన్నయితే ఇలా తయారు చేస్తా ఉండారు. బొంగరాలు చెక్కే వాళ్ళకంతా పనికొస్తది. అప్పుడప్పుడు వచ్చి మైనం కావాలనేసి వచ్చి తీసుకోపోతన్నారు. ఇప్పుడైతే ఎవరు రారు. ఎందుకంటే మా ఆయన బొంగరాలు చెక్కేది ఆపేసినారనేసి. ఇంకా ఇట్లా చూడండి ఇలా అని ఉడుకుతా ఉంది కదా! ఇది స్మెల్ గూడా చాలా బాగొస్తాంది. అంటే ఈ స్మెల్లు డిఫరెంట్‌గా ఉందనమాట. బావుంది. ఇంకా చుట్టుపక్కల వాతావరణం ఇలా అయితే ఉంది.
ఆవులు ప్రశాంతంగా మేసుకుంటున్నాయి. ఇంకా వర్షాకాలం అయితే తగ్గిపోయింది. వర్షాలు ఆగిపోయినాయి. ఇంకా వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా ఆవులైతే ఇలా మేపుకుంటారనమాట. గడ్డి అవన్నీ తినేదానికి. ఎండుగడ్లు అలా ఉంటాయి కదా, దానంతా మేస్తాయన్నమాట. వదిలితే ఎప్పుడు సాయంత్రం అట్లా. ఇప్పుడైతే సాయంత్రం 5:30 అట్లయితే ఉంది టైము. ఇప్పుడు గాని వదిలితే ప్రశాంతంగా మేస్తాయి. ఇంకా పొలం ఆ పక్క అయితే ఉంది. దానైతే నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మేము పొయ్యి మంటేస్తుంటే మా మోటో అయితే చూసుకొని ఏదో చేస్తా అన్నారు, ఏదో కొత్తగా ట్రై చేస్తా ఉన్నారేమో అనేసి విచిత్రంగా చూస్తుంటే మా ఆయన అంటా ఉన్నారు, దాన్ని కొంచెం ఎత్తేసేయి తినేయని అంటా ఉన్నారు. అది వదిలితే తిని కూడా తినేస్తుందేమో, తేనె టేస్టీగా ఉంటుంది కదా అందుకనేసి నేనైతే దానైతే రానివ్వలేదు, అటు పక్కే తరుముతున్నాను. ఇంకా ఇదైతే దగ్గర పడిందండి. అంటే తొందరగా అయిపోతుంది. పొంగు చూడండి లోపలికే, ఆ పొయ్యి లోపలికే వెళ్ళిపోతుంది. పెనం చిన్నదైపోయింది, అందుకనేసి సగం అయితే పొయ్యి లోపలికే వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం పెద్దగా ఉండింటే బాగుండేదేమో. అంటే మట్టి కుండ అయితే ఉంది, కాకపోతే ఇది సరిపోతుందిలే, తక్కువ ఉంది కదా అనేసి తీసుకున్నాము. దాంట్లో ఏమో ఎక్కువ తేనె ఉండే లోపల ఇదైతే మునిగిపోతుంది. మైనం పైకి వస్తుంది, తేనె కిందికి పోతుంది. అందుకే కాస్త కొంచెం దింపి దింపి పెట్టయితే మా ఆయన ఇలా కష్టపడతా ఉన్నారు. ఇంకా వేడి వేడిగా ఉంది కదా, ఇంకా దాన్ని చేతుల్లో అతుక్కుంటే మాత్రం బొబ్బులు వస్తాయి. అందుకనేసి ఇంకా ఇలా అయితే పెట్టేసి ఎంత పోతావు పో, ఎంత ఉంటే ఉన్ని అనేసి కోపం వచ్చి పోతా ఉన్నారనమాట. ఎందుకంటే దాంట్లో ఉండేదంతా వెళ్ళిపోతే మళ్ళీ తేనె కింద ఉంటుంది కదా, అదంతా వేస్ట్ అయిపోతుంది అంటే మా ఆయన వినడం లేదు. సరేలే వచ్చిందే చాలు, ఇంకేం చేస్తాం, చిన్న పాత్రలాగా ఉంది అనేసి ఇంకా ఇలా అయితే ట్రై చేస్తున్నాము. ఇంకా పెద్ద పెద్ద అన్నకూడలు కానీ అట్లా అచ్చుల్లాగా పోస్తారనమాట. ఇది వేడివేడిగా దేంట్లో పోస్తే అదే అచ్చులాగా అదే వస్తుంది. అంటే ఏ ఏ షేప్లో అయితే మనం వేస్తామో అదే షేప్లో వస్తుంది అనమాట. అంటే మనం ఎలా అంటే కొవ్వొత్తులు కూడా అది ఒక షేప్లో వేస్తాం కదా, అలా వస్తుంది కదా, ఇది కూడా అంతే షేప్ ఉంటుంది దానికి కూడా. అంటే అన్నకూడలు చిన్న చిన్న గిన్నెలు అలాంటి వాటిలో పోసి ఇంకా ఆరిపోయిన తర్వాత దాన్ని అయితే బోర్లు ఇస్తే అది ఎట్లా ఉంటే అలానే వచ్చేస్తుంది అనమాట. దాని కింద అయితే ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే అతుక్కొని పోతుంది. మనం ఏదైతే దేంట్లో అయితే వేస్తామో దానికే అతుక్కునేస్తుంది అనమాట. అందుకనేసి కింద ఆయిల్ పూసుకొని దాంట్లో అయితే ఇలా వడగట్టేసుకోవాలి. క్లాత్ చూడండి 2 కట్టెలు పెట్టేసినారు. 2 కట్టెలు పెట్టేసి ఇంకా మధ్యలో అయితే ఇట్లా కొంచెం క్లాత్ వదిలేసి ఇలా అయితే పోస్తా ఉన్నారు. మధ్యలో చూడండి కట్టెలు సపోర్ట్ ఉందన్నమాట. కట్టెలు సపోర్ట్ ఉంది, ఇది గుంతగా ఉంది దిగేదానికి. చాలా టెక్నిక్గా వేస్తా ఉన్నారు. మనకైతే అది తెలీదు, మనకు అది రాను కూడా రాదు. ఇంకా టెక్నిక్గా వేసే లోపల అదేమైందంటే ఇంకా ఈ ఓణిలోనే తేనె వడగట్టినాము. ఇంకా ఈ ఓణి వేస్ట్ అవుతుంది, ఒకేసారి మైనం కూడా వడగట్టేసి దాన్ని ఉతికేసుకుంటాంలే అంటా ఉన్నా. మా ఆయన అంటున్నాడు ఓణి అయితే ఓటైపోతుందేమో అంటే, లేదు లేదు పర్వాలేదు మెల్లగా పోయింటే మొత్తానికైతే ఏం కాలేదు. అదైతే చిరిగిపోలేదు, ఏం కాలేదు, బాగా గట్టిగానే ఉంది. వాళ్ళలాగా ఉంది. కానీ అంతే, పైన తేలిండేది మాత్రం మైనం వచ్చింది. చూపిస్తాను ఆరిన తర్వాత. ఇది ఎంత బాగుందంటే ఆయిల్ లాగా ఉంది. మనం ఏమన్నా దీపాలు అట్లా కరెంటు పోయినప్పుడు కానీ దీపాలు వెలిగించుకోవడానికి కానీ ఇలా గడ్డ కట్టేస్తుంది అనమాట. గడ్డలాగా అయిపోతుంది మైనము. గడ్డలాగా అయిపోతే మైనం మొత్తం మామూలుగా షాపుల్లో అమ్ముతారు కదా, సేమ్ అలానే అవుతుంది. వైట్గా వస్తుంది. వైట్గా అయిపోయిన తర్వాత మనము కాయిన్ చేసి దానికి కలర్ కూడా వేసుకొని నేను అనుకుంటా అన్నాను, కలర్ వేసి మళ్ళీ పెడదాం అనుకుంటా. కలరు బాగా చేసి కలర్గా పసుపు ఒకటి కుంకుమ ఒకటి అట్లా వేసి కలర్గా అయితే చూపిద్దాం అనుకుంటా అన్నా. చాలా మందికి అయితే తెలుసు మైనం ఎలా తయారవుతుంది అనేసి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అలానే తేనె చెక్క చేసేది కూడా చాలా మందికి తెలుసు. నేనైతే తెలిసిన వాళ్ళకంతా చెప్తానండి, ఎందుకంటే మనకు తెలిసిన 10 మందికి చెప్తే వాళ్ళు కూడా బాగా మంచి ఫ్రెష్ అయిన తేనె తెచ్చుకొని తింటారు కదా అనేసి. నేనైతే తెలిసిందని చెప్పేదానికి ఏమాత్రం మొహమాట పడను. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అక్క మాకు అది కూడా తెలుసులే, అది కూడా చెప్పాలనుకుంటారేమో, నేను అందుకనేసి చెప్తున్నాను. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే అస్సలు కాదండి. అందుకనేసి ఈ వీడియో అయితే కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే తేనె పిండేసిన తర్వాత దాన్ని పడేస్తారేమో అన్నట్టు. ఇంకా అది కరెంట్ లేనప్పుడు ఇలా వాడుకోవడానికి ఇంకా వేటికి పనికొస్తాయి, చాలా వాటికి అయితే పనికొస్తాయని చెప్పినాను కదా. అది మీకు తెలిసింటే కూడా కామెంట్ చేయండి, అలానే మేము కూడా తెలుసుకుంటాము. కానీ తేనె అయితే తినడం ద్వారా చాలా ఆకలి బాగా వేస్తుంది. ఆకలి లేని వాళ్ళైతే తేనె, నిమ్మరసము ఇవంతా తీసుకుంటారు. నేనైతే ఇప్పుడు కొత్తగా కషాయం పెట్టుకొని తాగుతా ఉన్నా. కానీ వేడి నీళ్ళకు తేనె వేసి తాగకూడదంట, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చంట. అది కూడా నాకు వేరే వాళ్ళు చెప్పినారు. అది కరెక్టా కాదనేసి మీరు కూడా నాకు చెప్పండి. కానీ ఆ తేనె తీసుకోవడం వల్ల అయితే ఆకలి అయితే భలే భయంకరంగా వస్తుంది, జీర్ణం బాగా అవుతుంది. అలానే
చాలా వాటికి కూడా మంచిది. తేనె మనకు దొరికే తేనె మనం ఎందుకు తీసుకోకూడదు అనేసి ఫిక్స్ అయిపోయి నేను ఇప్పుడైతే తీసుకున్నాను. ఎంతవరకు తింటానో ఏమో నాకు కూడా తెలీదు. అది ఎంతవరకు సక్సెస్ చేస్తానో ఏమో తెలీదు. మొత్తానికి మైనం అయితే సాధించేసినాం మేము. మైనం సాధించిన తర్వాత ఇంకొంచెం ఉంటే దాంట్లో మా ఆయన దాన్ని కూడా తీసి వేస్తా అన్నారు చూడండి. ఆయిల్ లాగా వచ్చింది. ఇదైతే మొత్తము ఒక 10 కేజీల తేనెది ఉంటుందండి. 10 కేజీల తేనెది అంటే వేస్ట్ అయిపోయింది కొంచెము. కాబట్టి 10 కేజీలు ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఎక్కడైనా చిన్న చిన్నగా దొరికినా కానీ మీరు కూడా ఇలా ప్రయత్నించండి. వేస్ట్‌గా అయితే పడేయొద్దు ఆ తేనె పిండేసిందనైతే. బాగా కాచి ఇలా వడగట్టేసి ఆరబెట్టేసేయండి. ఆరబెట్టిన తర్వాత ఎలా ఉంది ఏమనేసి పొజిషన్ మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా ఉందండి. ఆ కింద ఉండేదంతా తేనె, పైన ఉండేది మాత్రమే మైనము. ఇంకా దాన్ని పైకి తీసేసుకొని మళ్ళీ వేరే దాంట్లో కాచి కలర్ వేద్దాము అనుకుంటాన్నా. చాలా అంటే చాలా తక్కువొచ్చింది. అంతా పొయ్యిలోకి వెళ్ళిపోయింది కదా! అందుకనేసి మనం చేసిన తప్పే గదా! పెద్ద గిన్నె తెచ్చుకోవాల్సిందే కానీ తెచ్చుకోలేదు. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాను. అలానే వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏమి అనేసి. అలానే తేనె ఎంతమంది తినాలనుకుంటున్నారో కూడా చెప్పేసేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.